అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మేము గత 11 సంవత్సరాలుగా ఆదోని నియోజకవర్గం ఆదోని డివిజన్ పరిధిగా చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, సామాజిక పోరాటాలు, అదేవిధంగా అవినీతి వ్యతిరేక పోరాటం కావచ్చు, మైనారిటీ హక్కుల కోసం పోరాటం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మా కృషిని గుర్తించి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుల వారు గౌరవనీయులు మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పదవిని ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే గత 11 ఏళ్ళుగా మేము చేస్తున్న పోరాటము కులమతాలకు అతీతంగా చేస్తున్నాము. మరి పైన మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు కూడా MHPS తరఫున కులమతాలకు అతీతంగా మత సామరస్యం కోసం పాటుపడుతూ, మైనారిటీ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతూ, ఏదైనా సమస్య ఉన్నా కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేసే సంస్థ MHPS. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది అభాగ్యులకు, అన్యాయానికి గురైన వారికి న్యాయం కలిగింది. అది చట్టపరంగా కావచ్చు, ప్రభుత్వపరంగా కావచ్చు, కోర్టుపరంగా కావచ్చు, అన్ని విధాలుగా పోరాడి మరి మా నాయకులు మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు అనేక విజయాలు సాధించారు. ఎంతో వేల మంది ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి ఆదోనిలో కూడా హిందూ ముస్లిం మత సామరస్యం కోసము, అదేవిధంగా అన్ని కుల మతాల అభివృద్ధి కోసము మేము గత 11 ఏళ్ళుగా రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మా వంతు మేము ఒక కుల మతాలు పక్కన పెట్టి మానవత్వంతో అందరి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. సో ఇదే పంతాన్ని మేము కొనసాగించే విధంగా మాకు ఒక గొప్ప ఇదొక అవకాశంగా భావిస్తున్నాం. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా మేము రాష్ట్ర కార్యదర్శి ఎంపికైన సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాకు 11 ఏళ్ళుగా నా యొక్క సామాజిక రాజకీయ ప్రస్థానంలో నాకు వెన్నుదన్నుగా ఇచ్చిన నా సహచరులు కావచ్చు, మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా ముఖ్యంగా నన్ను ఎంతో అభిమానించే నూరుబాయ్ అంటూ నన్ను ఎంతో ప్రేమగా పలకరించి నన్ను సపోర్ట్ చేసినటువంటి ఆదోని ప్రజలకు నేను ముఖ్యంగా చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు, సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇంతవరకు ముందుకు వెళ్ళేవాని కాదు. ఈరోజు ఒక ఆదోని ఒక మారుమూల పట్టణం నుంచి వచ్చిన నన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర MHPS కార్యదర్శిగా గుర్తించడం అనేది ఇది నా ఒక్కడి విజయం కావచ్చు, ఇది ఆదోని ప్రజలందరి విజయంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పదవి ద్వారా ఆదోని నియోజకవర్గానికి మైనారిటీలకు కావచ్చు, కులమతాలకు అతీతంగా దళితులకు కావచ్చు, వెనుకబడిన వర్గాల వారికి ప్రతి ఒక్క మనిషికి నా వంతుగా నేను సేవ చేసుకుంటానని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి మరొకసారి MHPS అధ్యక్షులు గౌరవనీయులు మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో MHPS వేదికగా ఎన్నో గొప్ప గొప్ప సామాజిక సేవా కార్యక్రమాలు, మైనారిటీ హక్కుల కోసము పనిచేయడం కావచ్చు, ప్రతి ఒక్క మనిషికి దేశం రాష్ట్రం ప్రతి ఒక్కరికి కులమతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం కూడా పోరాడతామని చెప్పి ప్రతి మానవుని సంక్షేమం కోసం మాకు వీలైనంత వరకు పోరాడి ఖచ్చితంగా ఈ పదవికి న్యాయం చేకూరుస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. ధన్యవాదాలు. జై హింద్.